రాకపోయినా లేదా చెప్పుకుంటారు జగన్ దగ్గర, అన్న నేను ఇంత కష్టపడ్డానా నాకు పదవి రాదంటే అప్పుడు జగన్ ఏదో ఇవ్వడం ఇది చేస్తాడు. ఆయన ఏమో ప్రభుత్వ కార్యక్రమాలే నిర్వహించాడు కానీ ఇది నిర్వహించలేదు. దానివల్ల వాళ్ళల్లో అసంతృప్తి బాగా పేరుకుపోయింది. దానికి సిద్ధం సభలప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి పిలుపు రావటం, రమ్మనమని చెప్పడం, దానికి వీళ్ళందరూ వెళ్ళటంతో ఫస్ట్ ఒక ఊపు వచ్చింది. అప్పటిదాకా నైరాశ్యంలో ఉన్న పార్టీకి ఒక టెంపో క్రియేట్ చేసుకోగలిగారు. దాని తర్వాత జనంతో ఇంటరాక్షన్, జగన్ కేవలం ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలప్పుడు వెళ్ళడం తప్పించి మిగతా అది లేదు. దాంతో పబ్లిక్తో వచ్చినటువంటి గ్యాప్ని ఫిల్ చేయడం ఎట్లా అన్నటువంటి దాని మీద మేమంతా సిద్ధం అనేది బాగా ఉపయోగపడింది. మొన్న ఆ కార్యకర్తలు మేమంతా సిద్ధంలో తోడుండి జనం దగ్గరికి వెళ్ళేటప్పుడు తోడు రావడం. అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్, చంద్రబాబు వారానికి 4 సార్లు జనంలో తిరిగేటటువంటి స్టేజ్ నుంచి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కనబడేటటువంటి దశ నుంచి కంటిన్యూగా జనంలో తిరగడం అన్నటువంటి దాని ద్వారా ఒక టెంపో క్రియేట్ చేయగలిగారు. రోజు కనబడేవాడు ఇప్పటిదాకా ఏమైంది, జగన్ ఎప్పుడు వస్తాడు పరదాలు ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడేం మాట్లాడలే, రివర్స్ అవుతున్నది. ఎందుకని జనం అక్కడికంటే ఇక్కడికి వస్తున్నారు. ఎందుకని ఎప్పుడు పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు, పెట్టే ముందుకు ఏమైంది సామెత ఉంది కదా, అట్లా రోజు కనబడేటువంటి మనిషి కంటే ఇప్పుడే వచ్చినటువంటి మనిషి అందంగా కనబడ్డాడు. కానీ ఒకటి ఇక్కడ బిఫోర్ 2019 ఆయన పాదయాత్ర అప్పుడు వచ్చిన జనం, ఆఫ్టర్ 5 years ఇప్పుడు సిద్ధం సభల పేరుతో, అంటే అప్పుడు జగన్ని చూసి ఏదో చేస్తారేమో అనే ఉద్దేశంతో రావడం, ఇప్పుడు జగన్ని చూసేశారు, ఆయన కాదు ఆయన పరిపాలన చూసి రావడం జనం, రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏమర్థం అవుతుంది? అంటే ఇప్పుడు వచ్చారు మళ్ళీ జనం అంటే దాని అర్థం ఏంటంటే తమ ఆశ మాక్సిమం నెరవేరినట్టు, అంతే కదా, మాక్సిమం ఫుల్ఫిల్ చేశాడు అన్నటువంటి. అంటే అప్పుడేమో